ఒక రాజకీయ ప్రస్థానంలో జనసేన పార్టీ ఎట్లా మొదలై ఎట్లా వచ్చింది హ్మ్. అనే దాని మీద పూర్వలోకం చేయడం జరిగింది. దిశానిర్దేశం కూడాను అంతర్లీనంగా చేయడం జరిగింది. క్యాడర్ అనేది ఎట్లా ఉండాలి? నాకు ఎటువంటి క్యాడర్ కావాలి? అంటే నాతో పాటు పయనించే వాళ్ళు, సమాజం కోసం ఉండేవాళ్ళు ఏ రకంగా ఉండాలి? ఈ అరుపులు, కేకలు కాదు. ఆలోచన, వివేచన, ఒక ప్రణాళికాబద్ధమైన అడుగులు ఉండేవాళ్ళు నాతో పాటు రండి అనే ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చాడు. హ్మ్. దీన్ని అందిపుచ్చుకున్న ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారితో అడుగులేస్తాడు. ఇక ఈలలో చప్పట్లు జరిపి కేకలేసేవాళ్ళు, ఓజీ ఓజీ అనేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా అనేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు తర్వాత పరిణామ క్రమంలో వాళ్ళు మారుతారు. ఎందుకంటే వయసు బట్టి, అనుభవాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. ఈ రోజు చెప్పిన మాట రేపటి తరం కోసం ఆయన చెప్తున్నది ఆయన తన ఉద్ధారం కోసం నేను వచ్చానని ఎప్పుడు చెప్పలేదు. తను ఏదో బావుకుందాము, తను ఏదో పదవులు స్వీకరిద్దాము అనే భావనకు అతను మాట్లాడలేదు. సమాజంలో మార్పు రావాలా, సమాజంలో ప్రశ్నించే గుణం పడిపోతే ఎటువంటి పాలనకి దారి తీస్తాయి, ఎటువంటి వ్యక్తులు రాజ్యాధికారంలోకి వస్తారు, అది మనకు అంగీకారమా అంటూ ప్రశ్నిస్తున్నాడు. మీరు ప్రశ్నించే విధానానికి మీరు అలవాటు పడండి అని చెప్తున్నారు. మీరు సర్దుకుపోయే గుణాన్ని వదులుకోండి అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే అల్టిమేట్ గా ప్రజలు ఇచ్చే యొక్క ఆశీర్వాదంతోనే ఎవరైనా నాయకులు అవుతారు. మీరు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏమాత్రం తొట్రపడినా, ఏమాత్రం కొంత ఆలోచన తక్కువతో భావావేశానికి లోనైతే ఎటువంటి ప్రభుత్వాలు వస్తాయి, తద్వారా ఎటు రాష్ట్రం ఏ గతిలో పాలవుతుంది అనే దానికి 19 నుంచి 24 వరకు ఉన్న ఉదాహరణ ఆయన స్పష్టం ఇచ్చారు. అది మరలా పునరావృతం కాకూడదనే ఆలోచనతో ఆయన సందేశం ఇచ్చాడు. దానితో పాటు సనాతనం గురించి చెప్పాడు, భాషా విధానాల గురించి మాట్లాడాడు. తను ఏ రకంగా చిన్నప్పటి నుంచి పరిణామ క్రమంలో వచ్చాడు, తన భావజాలం ఎంత అంటే నిక్కచ్చిగా ఈ ఉందో ఈ అని పాయింట్ చెప్పాడు. నేను అడగాలనుకుంటున్నానండి శాంతిప్రసాద్ గారు. చాలా మంది ఇది నిన్నటి నుంచి ఒక చర్చ ఉంది. అంటే ఎక్కువ శాతం జ్ఞాపకాలు లేదా చరిత్ర లేదా ఎలా పెట్టాం, ఎందుకు పెట్టాం, కారణాలు, ట్రావెలింగ్ ఇవి మాట్లాడారు. కానీ భవిష్యత్తుని కొంత అడ్రస్ చేయలేదు అన్న చర్చ ఉంది. అంటే ఏంటి, జాతీయ పార్టీ అవ్వాలనా, లేకపోతే రాష్ట్ర రాజకీయాల టార్గెటా, లేదా సీఎం అవ్వాలనా, లేదా ఈ అలయన్స్ ఇంకో 20 ఏళ్ళు ఉంటుందా, ఈ ఈ ఈ విషయాల్ని కార్యకర్తలకి దిశానిర్దేశం, భవిష్యత్తు ప్రణాళిక అడ్రస్ చేయలేదని అంటున్నారు కదా. ఎక్కువ జ్ఞాపకాలతో నడిచింది. సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి అనేది మేము అనుకుంటే వచ్చేది కాదు. ప్రజలిస్తే వచ్చేది. ఇప్పుడు ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, రోడ్లమ్మట పడి పెచ్చం ఎత్తుకుంటున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. బతిమాలకుంటున్నాడు, పామాలకుంటున్నాడు, కోర్టులకు పరిగెత్తుతున్నాడు. వస్తుందా? రాదు. నాకు 40%